1800ల విక్టోరియన్ శకంలో నెపోలియన్ ఈజిప్ట్ను జయించడం యూరోపియన్లకు ఈజిప్ట్ చరిత్ర యొక్క గేట్లను తెరిచింది. ఆ సమయంలో మమ్మీలకు యూరోపియన్ ఉన్నత వర్గాల నుండి తగిన గౌరవం లభించలేదు మరియు వాస్తవానికి మమ్మీలను వీధి వ్యాపారుల నుండి కొనుగోలు చేయవచ్చు. 18వ శతాబ్దంలో యుగంలోని ప్రముఖులు తరచుగా మమ్మీ అవ్రాపింగ్ పార్టీలు పేరు సూచించినట్లుగా ఒక మమ్మీని ప్రేక్షకుల ముందు విప్పి అదే సమయంలో ఉత్సాహంగా మరియు చప్పట్లు కొట్టేవారు. ఆ కాలంలో పురాతన ఈజిప్షియన్ల యొక్క బాగా సంరక్షించబడిన అవశేషాలను మామూలుగా పొడిగా చేసి ఔషధ నివారణగా వినియోగించేవారు. నిజానికి మమ్మీ చాలా ప్రజాదరణ పొందింది. ఇది డిమాండ్ను తీర్చడానికి నకిలీ వ్యాపారాన్ని కూడా ప్రేరేపించింది. దీనిలో బిచ్చగాళ్ల మాంసం పురాతన మమ్మీ చేయబడిన ఈజిప్షియన్ల వలె బదిలీ చేయబడింది. పారిశ్రామిక విప్లవం పురోగమిస్తున్న కొద్దీ ఈజిప్షియన్ మమ్మీలు మరింత ప్రయోజనకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించబడ్డాయి. భారీ సంఖ్యలో మానవ మరియు జంతు మమ్మీలు గ్రౌండ్ చేయబడ్డాయి మరియు ఎరువులుగా ఉపయోగించడానికి బ్రిటన్ మరియు జర్మనీలకు రవాణా చేయబడ్డాయి. మరికొందరు మమ్మీ బ్రౌన్ పిగ్మెంట్ను రూపొందించడానికి ఉపయోగించారు లేదా వాటి చుట్టలను తొలగించారు. వీటిని కాగితం తయారీ పరిశ్రమలో ఉపయోగించడం కోసం ఎగుమతి చేశారు. రచయిత మార్క్ ట్వైన్ ఈజిప్టులో లోకోమోటివ్ ఇంధనంగా మమ్మీలను కాల్చినట్లు నివేదించారు. 19వ శతాబ్దం అభివృద్ధి చెందడంతో మమ్మీలు ప్రదర్శనకు విలువైన వస్తువులుగా మారాయి మరియు వాటిలో స్కోర్లను సంపన్న యూరోపియన్ మరియు అమెరికన్ ప్రైవేట్ కలెక్టర్లు పర్యాటక సావనీర్లుగా కొనుగోలు చేశారు. మొత్తం మమ్మీని కొనుగోలు చేయలేని వారికోసం తల, చేయి లేదా పాదం వంటి విచ్చలవిడి అవశేషాలను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసి ఇంటికి అక్రమంగా తరలించవచ్చు.